భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ను నేడు విజయవంతంగా ప్రయోగించింది. ఉపగ్రహాన్ని LVM-3M5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 4410 కిలోల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. భారత నావికాదళం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ మల్టీబ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు LVM-3M5 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు. ఈ సాయంత్రం 5:26 రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM-3M5 రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 16:09 CMS-3 ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించింది. కాగా ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో CMS-3 అతిపెద్దది కావటం విశేషం. ఈ శాటిలైట్ను దేశంలోనే అత్యంత శక్తివంతమైన LVM-3 సహాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు 4410 కిలోలు. CMS-3 ఉపగ్రహం భారత్కు సమాచార సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని భారత గడ్డ మీద నుంచి జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTVలోకి ప్రయోగించేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇస్రో అందించిన సమాచారం ప్రకారం మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03 భారత ప్రధాన భూభాగంతో సహా విస్తారమైన సముద్ర ప్రాంతానికి సేవలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఎక్స్టెండెడ్ CQ బ్యాండ్లలో వాయిస్, డేటా, వీడియో లింకుల కోసం ట్రాన్స్పాండర్ సౌకర్యాలను అందిస్తుంది. ఇది మారుమూల ప్రాంతాలలో నేవీ డిజిటల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. వ్యూహాత్మక అనువర్తనాలను బలోపేతం చేస్తుంది. CMS-03 విజయవంతం కావటం చాలా ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలిపారు. విజయంలో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందన్నారు. శాస్త్రవేత్తలు CB బంధీ కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. S200 motors ignited. Plus 5 seconds. S200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से. We have a magnificent liftoff, the LVM-3M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the twin S200 motors is indeed a sight to behold. GSLV Mark 3 LVM-3 के नाम से जाना जाता है. यह हर बार एक कहानी लिखता है. पिछली बार हमने इसे चंद्रयान 3 पर देखा था और अब हम देख रहे हैं LVM-3M5 CMS-03 mission. This is our 103rd launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. As all of you are aware, the previous LVM-3 vehicle, that is the LVM-3M4, launched the most prestigious Chandrayaan-3 mission. That mission brought glory to the India as the first country to land the spacecraft successfully near the south pole of the moon. Today's mission has brought yet another important glory to India. The CMS-03 is the heaviest satellite launched by the LVM-3 to the GTO orbit so far. For accomplishing this, the vehicle has to be improved, the performance has to be improved in multiple directions for enhancing the payload capability by 10%. In today's mission, all the vehicles systems have performed satisfactorily and the orbit we have achieved within the required specification. I am also happy to announce that till today, we have done 8 LVM-3 launches, including the first experimental mission. And all the launches so far accomplished by the LVM-3 vehicle is 100% successful. This great success is due to the open work culture of ISRO, meticulous and systematic mechanisms
put in place for the review of various activities and the dedicated, hard and smart work of Team ISRO along with our industrial partners. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. వారిని సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడి నుంచి నారా భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. వారు సీఎం దంపతులను ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడి నుంచి నారా భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆమె అందుకోనున్నారు. అలాగే ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వర్ కృషికి గుర్తింపు రావడంతో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు. భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మన సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారద్రోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం సైకిల్ ర్యాలీని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెన్ సర్కిల్, బందర్ రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను చేపట్టడం జరుగుతోందన్నారు. నవంబర్ 2వ తారీఖు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డుగోడుగా ఉన్న అవినీతిని పారదోలాల్సి ఉందన్నారు. అవినీతి అనేది 2 వైపులా, అంటే ఇచ్చేవారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏదైనా అవినీతిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 10644కు కాల్ చేయవచ్చన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంచి సపోర్టు ఉందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే ఏ వీక్లో వస్తుంది, ఆ వీక్లో మనము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తాము. ఈసారి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 27 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు మనము అబ్జర్వ్ చేశాము. మొత్తం రాష్ట్రంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ముఖ్యమైన విషయం. దాని సందర్భంగా ఈరోజు మనము సైకిల్ ర్యాలీ విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. పబ్లిక్ అవేర్నెస్, యాంటీ కరప్షన్ ఇష్యూస్ మీద ఎలా ఉండాలా దానికోసమే ఈ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి యాంటీ కరప్షన్ ఇష్యూస్లో సీఎం గారు కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు, మనకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఏసీబీ ఆర్గనైజేషన్ ద్వారా కరప్షన్ విషయంలో ఏదైనా ఇష్యూ వస్తే 1064కి కాల్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఎక్కడ అవుతుంది దానికి ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయడానికి, తర్వాత కరప్ట్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయడానికి ఎఫర్ట్ చేయమని. ఈ సైకిల్ ర్యాలీలో ఏసీబీ డైరెక్టర్ ఆర్ జయలక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్పీ సుధాకర్, అడిషనల్ ఎస్సీలు మహేందర్, దిలీప్, కిరణ్, ఏసీబీ అధికారులు, యువత పాల్గొన్నారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ ను అరెస్టు చేసిన సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్దకు ఈ ఉదయం సిట్టి బృందం పెద్ద ఎత్తున చేరుకుంది. ఆయనతో సంతకాలు తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేసి వ్యాన్లోకి తరలించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి జనార్దన్ వాంగ్మూలం మేరకు జోగి రమేష్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలమిచ్చాడు. నకిలీ మద్యం తయారీ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నాడు. మరోవైపు జోగి రమేష్ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ప్రోద్బలంతో నకిలీ మద్యం చేసినట్లు జనార్దన్ రావు వాంగ్మూలమిచ్చారు. జోగి తనకు 3 కోట్లు సాయం చేస్తానని చెప్పినట్లు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీ ప్రారంభించానని జనార్దన్ రావు తెలిపారు. ఆఫ్రికా వెళ్లే ముందు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికెళ్లి కలిసినట్లు జనార్దన్ రావు చెప్పారు. జోగి రమేష్ ఇంటికి వెళ్లి సిట్ సీసీ ఫుటేజ్ దృశ్యాలు సేకరించింది. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు తన రాజకీయ జీవితంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు అవిశ్రాంతంగా పనిచేశారని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత ఎర్రన్నాయుడు అని ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల పక్షపాతిగా నిలిచారన్నారు. ఆయన పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పాటుపడ్డారని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ పరిధిలో ఉన్న బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలోని విజయదుర్గ నగర్ కమ్యూనిటీ హాలులో ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ప్రజల మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే చిన్నపిల్లలకు విద్యాభివృద్ధికి తోడ్పడే బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కింజరపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఎర్రన్నాయుడు సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి 4 సార్లు పార్లమెంట్కి ఎంపికై ఆ జిల్లాను ప్రపంచ స్థాయి వరకు తీసుకువెళ్లిన ఘనత ఎర్రన్నాయుడికే దక్కుతుందన్నారు. ఆయన పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పాటుపడ్డారని వివరించారు. ఆయన నిస్వార్థ సేవలు, నిబద్ధత, ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం ఎప్పటికీ స్మరణీయమని, ఎర్రన్నాయుడు తన పదవిని ప్రజల సేవకు ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని తెలిపారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ గళమెత్తి అభివృద్ధి పథంలో రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా సహకరించినటువంటి వ్యక్తి. నాకు ఎంతో సన్నిహితం ఆయనతో. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు గురువుగా అన్నీ కూడా ఆయనే చూసేవాడు, నన్ను నడిపించేవాడు. ఏ ప్రోగ్రాం ఉన్నా ఆయనే ముందుండి బాధ్యత తీసుకుని చేసేవాళ్ళు. ఆయన కింద మేమందరం పనిచేసి చాలా గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడు గారు. ఎందుకంటే ఆయన శరీరం, ఆయన ఆకారం చాలా పెద్దది, కానీ ప్రతిరోజు
ఉదయం నుంచి రాత్రి వరకు 2 గంటల వరకు ప్రజల మధ్య ప్రజల కోసం తిరుగుతూనే ఉండేవాడు. ఇటువంటి సమయంలో ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసినటువంటి సేవల్ని మననం చేసుకోవటం కూడా మనందరి బాధ్యత. ఖచ్చితంగా ఎర్రనాయుడు గారి ఆశయాలు ఏ పేద బడుగు బీసీ వర్గాల కోసం అహర్నిశలు అభివృద్ధి కోసం పనిచేశాడో ఆ లక్ష్యాల కోసం పనిచేస్తాం. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మరిచెర్ల వెంకటేశ్వరరావు, అల్లు మురళి తదితరులు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలను ఆశించకుండా సమాజానికి సేవ చేశారని, ఆయన చూపిన మార్గం నేటి యువతకు రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన ఆశయాలను కింజరపు అచ్చెన్నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్రాభివృద్ధితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. మేము విజయవాడ నగరంలో వెళ్ళం వాళ్ళందరూ గ్రూపులుగా కాకుండా ఒకే తాటి మీదకి వెళ్దామని మా ఉద్దేశం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎర్రనాయుడు గారి కార్యక్రమం ప్లాన్ ప్రకారంగా అనుకొని అప్పుడప్పుడు వారం నుంచి అనుకొని ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అడిగి మేము కార్యక్రమాలు చేస్తాం. ఎన్ని 100 మందిలో ఉన్నా, 200 మందిలో ఉన్నా, 500 మంది ఉన్నా ఏంటి మురళి అని పేరు పెట్టి పిలిచిన వ్యక్తి ఎర్రనాయుడు గారు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి అతీతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మేము విజయవాడలో కాంస్య విగ్రహం పెట్టాలని, మరియు ఈ భవనానికి ఎర్రనాయుడు గారి పేరు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో ఉండే టెన్షన్లు, ఒత్తిడిని మర్చిపోయి కళ మనల్ని మైమరిపింప చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఈ ఎగ్జిబిషన్కు వచ్చి కళ ద్వారా కల్చర్ను నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాకారులకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె వెల్లడించారు. ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవనంలో చిత్రకళా ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు 70 మంది కళాకారులు రూపొందించిన చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఉండే టెన్షన్లు, ఒత్తిడిని మర్చిపోయి కళ మనల్ని మైమరిపింప చేస్తుందని పేర్కొన్నారు. కళాకారులను ఒకే చోటుకు తీసుకొచ్చిన ఆర్ట్ అసోసియేషన్స్కు ధన్యవాదాలు తెలిపారు. కళాకారుల కోరిక మేరకు అమరావతి చిత్రకళా వీధిని ఏర్పాటు చేసి రాజమండ్రిలోని మన రాష్ట్రంతో పాటు దాదాపు 6 రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి ప్రదర్శించే విధంగా ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ను గతంలో నిర్వహించామని గుర్తు చేశారు. ప్రదర్శనలో డిఫరెంట్ మీడియంస్, ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ మరియు యూనిక్ స్టైల్స్లో ఉన్న చిత్రాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తాయన్నారు. విజయవాడ ప్రజలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఈ ఎగ్జిబిషన్కు వచ్చి కళ ద్వారా కల్చర్ను నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ వారి సారథ్యంలో ఈరోజు మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి మన విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం ఎన్నో టెన్షన్స్లో లైఫ్లో ఉంటాము, చాలా టెన్షన్స్ డైలీ వర్క్లో పడిపోయి ఉంటాం. ఇలాంటి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వస్తే ఈ టెన్షన్లన్నీ మర్చిపోయి అసలు ఆ కళ మనల్ని ఎంతగా మైమరిపింప చేస్తుందంటే, మనకి ఇటువంటి ఒక కళని, ఇటువంటి ఒక కళాకారుల్ని ఒక చోటకి తీసుకొచ్చినందుకు ముందుగా ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ వారికి, రెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా మేము కూడా ఇంతకుముందు చాలామంది ఆర్టిస్టులని కలవడం జరిగింది. వాళ్ళందరూ కోరుకున్నది ఒక్కటే, మేడం మేము ఏం కోరుకోవట్లేదు, మా ఆర్ట్ని ఒక చోట రిప్రజెంట్ చేసే ఒక ప్లేస్ కావాలి అని. దాని గురించి అమరావతి చిత్రకళా వీధి అని మన రాష్ట్రమే కాకుండా దాదాపు 6 రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులు వచ్చి ఎగ్జిబిట్ చేసే విధంగా మనం రాజమండ్రిలో ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ జరపడం జరిగింది. అదేవిధంగా ఆర్టిస్ట్ కమ్యూనిటీ అందరికీ కూడా బలం చేకూరేలాగా ఎంతో అద్భుతమైన ఆర్ట్స్ అండి. మీరు ఈరోజు చూస్తే డిఫరెంట్ మీడియమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్, వారి యొక్క స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్లో ఆర్ట్స్, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. కేరళని తీసుకుంటే కేరళ మ్యూరల్ ఆర్ట్ ఎలా అయితే ఉంటుందో, మనకి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ స్టేట్ ఆర్ట్ ఫామ్ ఎలా ఉంటుందో, మన స్టేట్లో కలంకారీ ఎలా ఉందో, ఇలాగ ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కరికి యూనిక్ స్టైల్ ఉంది. అది రాష్ట్రం తరపున మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా దీన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ మాట్లాడుతూ ఇన్ని రకాల సృజనాత్మకత, క్రియేటివ్ను ఒకే వేదికపై చూపటం అద్భుతమని, ప్రతి చిత్రంలో కళాకారుడి జీవితం, శ్రమ, కష్టం కనిపిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ల కొరత ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ను తప్పకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని, ఎందుకంటే బాల్యంలోనే సృజనాత్మకత శక్తి అంకురార్పణ అవుతుందని, ఆర్టును ప్రోత్సహించడం చాలా అవసరమని తెలిపారు. అంటే ఇన్ని దృశ్యాలు చూడడం అనేది ఇన్ని రకాలుగా వాళ్ళలో ఉండే క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని బహిర్గతపరిచే రీతిలో అనేకమైన అద్భుత దృశ్యాలు ఇక్కడ కనిపించాయి. ఒక్కొక్క దాంట్లో జీవితం కనిపించింది, వాళ్ళ శ్రమ కనిపించింది, కష్టం స్వేదం అంతా ఉంది. అయితే ఈ సందర్భంగా తెలుగు అకాడమీ నుంచి ఈ మొత్తం ఎవరైతే కళాకారులు ఉన్నారో ఆర్టిస్టులు వారందరి లైఫ్ స్టైల్ని మొత్తానికి రికార్డ్ చేసి ఖచ్చితంగా ఒక బుక్ని, ఒక మోనోగ్రాఫ్ని మేము తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆ మేరకు దానికి ముందు మాట కూడా మేడం గారి చేత కూడా రాయిస్తాము. ఎందుకనంటే ఇది కళాకారులకి ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా ముందు తీసుకెళ్తాం. కాబట్టి ఆ విధంగా మరి నెక్స్ట్ జనరేషన్ని ఉద్దీపింపజేసే రీతిలో ఈ ఆర్ట్ని మనం పదిలం చేసుకోవాలా. తప్పులు చేయడం సమర్థించుకోవడం వైసీపీ డిఎన్లోనే ఉందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ ను అరెస్టు చేశారని స్పష్టం చేశారు. విచారణలో జోగి రమేష్ మాజీ సీఎం జగన్ పేరు చెప్తారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేత బుద్దా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులు చేయటం సమర్థించుకోవటం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పుడో తేలిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ ఒక బచ్చా, ఆయన గురించి ఆలోచన చేయటం సీఎం చంద్రబాబుకు అవసరం లేదని తెలిపారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ను అరెస్టు చేశారని స్పష్టం చేశారు. విచారణలో జోగి రమేష్ మాజీ సీఎం జగన్ పేరు చెప్తారని ఆయన పేర్కొన్నారు. జోగి రమేష్ అరెస్టుతో చంద్రబాబు లోకేష్లకు అరెస్టుతో సంబంధం లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. జోగి రమేష్కు బీసీ కార్డు వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. దోచిన ఆస్తులను బీసీలకు పంచిపెట్టాలన్నారు. జగన్ కూడా ఈ నకిలీ మద్యం కేసులో పాత్ర ఉందని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్కు డబ్బు చేరినట్లు అధికారులు నిర్ధారించారన్నారు. అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం గత ప్రభుత్వంలో ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. బాబాయిని చంపలేదని, 42,000 కోట్లు దోచుకోలేదని జగన్ ప్రమాణం చేస్తే తప్పు చేయనట్లేనా అని వెంకన్న ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు, దోచుకోవటం వంటి జగన్కే తెలుసని ఆరోపించారు. జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారి పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము, తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నీకు దొంగ దొరికాడు, ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ని తీసుకెళ్లారు. జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు? రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చేపించాడు అంటాడు. ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు. జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇదేంటంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంచి ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వాళ్ళకు ఒక అలవాటుగా మారి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ బారుల్లో కానీ ఆ బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ మన అరటికాయ బండి కాడికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది, మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్, ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులకి గూగుల్ పేలు, ఫోన్పేలు లేవు. అంటే క్యాష్ కావాలి. ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి.
అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా? ఈ కల్తీ మద్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది కూటమి ప్రభుత్వం. విజయవాడలో తొలిసారి ఇళయరాజా సంగీత కచేరీలో పాల్గొనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ నెల 8వ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇళయరాజా భారీ కటౌట్కు పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ విజయవాడలో జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 8వ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ట్రెండ్ సెట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కచేరీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. రాజధాని అమరావతికి సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని, నగర ఖ్యాతి మరింత పెరగడంలో ఇది దోహదం చేస్తుందని ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ అన్నారు. ఇళయరాజాతో పాటు ఎస్పీ చరణ్, హరిచరణ్, మధు బాలకృష్ణన్, జితేంద్ర రాజ్తో పాటు మరో 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొనున్నారు. 70 మంది సంగీతకారులతో కూడిన బృందం సంగీత ప్రియులకు వినూత్నమైన అనుభూతిని అందించేందుకు సన్నద్ధమైందని చెప్పారు. సుమారు 15,000 మంది ప్రేక్షకుల కోసం స్టేడియంలో సీటింగ్ సౌకర్యం కల్పించారు. కార్యక్రమం ప్రచారంలో భాగంగా స్టేడియం సమీపంలో 50 అడుగుల ఇళయరాజా కటౌట్ను ఏర్పాటు చేసి కళాకారులు పాలాభిషేకం నిర్వహించారు. ఈవెంట్ ఏపీ గవర్నమెంట్ సహాయ సహకారంతో చాలా చక్కగా జరపాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. విజయవాడ వాసులుగా అందరూ అంటే ఏం జరుగుతుంది ఈవెంట్లో ఏమేమి ఉంటాయి? ఈవెంట్లో మొత్తం ఒక 80 మంది ఆర్టిస్టులతో ఇళయరాజా గారు లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. మొత్తం ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతుంది. దీనికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మాస్ట్రో శ్రీ ఇళయరాజా గారి కాన్సర్ట్ విజయవాడలో చాలా ఘనంగా నవంబర్ 8న ట్రెండ్ సెటర్స్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతా ఉంది. విజయవాడ అంటేనే కళామ తల్లికి పుట్టినిల్లు, మరి కళలకి పుట్టినిల్లు అని కూడా చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు కన్నుల పండుగ, వీణుల విందు. సో మన విజయవాడ ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదొక బిగ్గెస్ట్ మూమెంట్గా నిలబడబోతా ఉంది. మరి మన విజయవాడ వాస్తవ్యులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మరి వారికి సాదర సుమస్వాగతం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ట్రెండ్ సెటర్స్ లైవ్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో ఎన్నడూ జరగని విధంగా అతిపెద్ద కాన్సర్ట్ మన విజయవాడలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. సుధాకర్ గారి వల్ల ట్రెండ్ సెటర్స్ లైవ్ అనే బ్రాండ్ వల్ల జరుగుతుంది ఇది. అట్లనే ఇంకా చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఈ ఈవెంట్లో ఒక 80 మంది పైగా మ్యూజిషియన్స్ ఉండబోతున్నారు. ఇవాళ దాకా ఆంధ్రాలో చూడని అంత పెద్ద స్టేజ్ ఉండబోతుంది. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు కన్నుల పండుగగా ఉండబోతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది. సో ఇదేదో మామూలుగా పిల్లలు లేకపోతే అలా ఎంజాయ్ చేసేది కాదు. ఫ్యామిలీలో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈవెంట్. ఈ కార్యక్రమంలో సింగర్లు సాయి సిద్ధార్థ, కళ్యాణి, ఈశ్వర్, కిషోర్, సత్య, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా న్యాయశాస్త్రం చదువుకున్నప్పటికీ తాను నమ్మినటువంటి మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని ప్రజల వైపు తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో తన వృత్తిని సైతం వదిలివేసి తుది వరకు కమ్యూనిస్టు నాయకుడిగా పనిచేసిన మహానీయుడు రాఘవాచారి అని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. పేదల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి రాఘవాచారి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విశాలాంధ్రలో 3 దశాబ్దాల పాటు ప్రధాన సంపాదకులుగా పనిచేసి అనేక అవకాశాలు వచ్చినా కాదని తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు విశాలాంధ్రలో పనిచేసిన రాఘవాచారి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి 6వ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీనగర్ ఓర్వశీ ఐనాక్స్ సెంటర్ వద్ద సిపిఐ నగర కార్యదర్శి నక్క వీరభద్రరావు ఆధ్వర్యంలో సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాఘవాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షర శిల్పి, అభ్యుదయవాది, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కామ్రేడ్ సి రాఘవాచారి 6వ వర్ధంతి సందర్భంగా సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంతో పాటు అన్న సంతర్పణ చేయడం జరుగుతోందన్నారు. భారత కమ్యూనిస్టు నాయకుడిగా కామ్రేడ్ రాఘవాచారి తన ప్రసంగాలు, సంపాదకీయాల ద్వారా
రాజకీయ చైతన్యం కల్పించిన అక్షర శిల్పాన్ని కొనియాడారు. ప్రస్తుతం ఎల్లో జర్నలిజం పేరుతో మంచిని చెడుగా, చెడును మంచిగా చూపించే పరిస్థితి పత్రికా సంపాదకీయాల్లో చూస్తున్నామని అన్నారు. దానికి భిన్నంగా ప్రభుత్వాల నిర్వహణను విమర్శనాత్మకంగా చేసే మంచిని అభినందించే పద్ధతిలో ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసాల రూపంలో రాజకీయ చైతన్యం కల్పించారన్నారు. కమ్యూనిస్టులకు ఆయన జీవితం ఆదర్శమని, రాబోయే తరంలో ఉన్న సంపాదకీయులు, జర్నలిస్టులకు రాఘవాచారి రచనలు, సంపాదకీయాలు ఆదర్శమన్నారు. ప్రసంగాల ద్వారా, తన యొక్క సంపాదకీయాల ద్వారా రాజకీయ చైతన్యం కలిగించినటువంటి అక్షర శిల్పి రాఘవాచారి గారు. ఈరోజు మనం చూసినట్లయితే ఎల్లో జర్నలిజం ఆ పేరుతోటి మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపించేటటువంటి పరిస్థితులు మనం పత్రికా సంపాదకీయాల్లో చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి వాస్తవాలని, ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి నిర్వహణని విమర్శనాత్మకంగా చేసేటటువంటి మంచిని అభినందించేటటువంటి పద్ధతిలో, అలాగే ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాల రూపంలో రాజకీయ చైతన్యం కలిగించినటువంటి అక్షర శిల్పి రాఘవాచారి గారు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రేణులకు ఆయన యొక్క జీవితం, ఆయన ఆదర్శం. అలాగే అనేక రాబోయేటటువంటి తరంలో ఉన్నటువంటి సంపాదకీయులకు, జర్నలిస్టులకు కూడా కామ్రేడ్ రాఘవాచారి గారి యొక్క రచనలు, ఆయన చేసినటువంటి సంపాదకీయాలు, ఆయన యొక్క జీవితం ఆదర్శం అనేటటువంటిది ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అనంతరం నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ అక్షరాలకు వన్నె తెచ్చిన అక్షర శిల్పి రాఘవాచారిని అన్నారు. విశాలాంధ్ర ఆచార్యులుగా, జర్నలిస్టులకు గురువర్యులుగా, మానవతావాదిగా విశేష సేవలు అందించారని తెలిపారు. అక్షరాలకే వన్నె తెచ్చిన అక్షర శిల్పి రాఘవాచారి గారు. ఆయన విశాలాంధ్ర ఆచార్యులుగా, అలానే జర్నలిస్టులకి గురువర్యులుగా, ఎన్నో మానవతావాదిగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ చక్రవర్తుల రాఘవాచారి గారు. పెనుగంచిప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 2వ ఆదివారం ప్రత్యేక వైభవం నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంలో శ్రీ అమ్మవారు పసుపు కొమ్ములతో అద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, హారతులతో ఆలయం మారుమ్రోగింది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు. పెనుగంచిప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 2వ ఆదివారం ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూలలో బారులు తీరారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని పసుపు కొమ్ములు, పూలమాలలు, తీర్థప్రసాదాలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ముఖచందం భక్తుల హృదయాలను పరవశింపచేసింది. 2వ ఆదివారం రోజున శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. తాడిగడపలోని ఎల్వీ గార్డెన్స్ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి 18 రకాల పుణ్య పుష్పాలతో నిండిన 108 బుట్టల పూలతో దాదాపు 500 కిలోల పుష్పాలతో ఈ పుష్పయాగాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కమనీయంగా జరిగిన పుష్పయాగంతో తాడిగడపలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తాడిగడపలోని ఎల్వీ గార్డెన్స్ ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తాడిగడపతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారికి 18 రకాల పుణ్యపుష్పాలతో నిండిన 108 బుట్టల పూలతో దాదాపు 500 కిలోల పుష్పాలతో ఈ పుష్పయాగాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా కార్తీక మాసంలో స్వామివారికి ఈ విశేష పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కావడంతో దీనికి మరింత ప్రాముఖ్యత ఉందని, క్షీరాబ్ది ద్వాదశి రోజు స్వామివారు నిద్ర నుంచి మేల్కొన్న రోజు కాబట్టి ఈ విశేషమైన రోజున పుష్పాలతో ఈ యాగాన్ని నిర్వహించాలని సంకల్పించుకున్నామని తెలియజేశారు. ఈ పుష్పయాగంలో పాల్గొనే లేదా నిర్వహించే భక్తులకు జన్మజన్మల పాటుగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్నారు. స్వామివారి అఖండ ఆశీర్వచనం భక్తులందరికీ అందచేయాలనే సంకల్పంతో కమిటీ సభ్యులు, కాలనీ వాస్తవ్యులు కలిసి ఈ మహోత్సవాన్ని నిర్వహించారని చెప్పారు. భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాలు, అలాగే ఆశీర్వచనాలు అందిస్తూ విశేష సేవలన్నీ కూడా అందుకుంటూ ఉన్నారు. ఈనాడు కార్తీక మాసంలో గత 4 ఏళ్ల నుండి స్వామివారికి విశేషముగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈరోజు విశేషముగా
క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి స్వామివారి యొక్క అఖండ ఆశీర్వచనలు భక్తులందరికీ కూడా అందజేయాలని సంకల్పించుకొని కమిటీ సభ్యులు కానీ అలాగే ఈ కాలనీ వాస్తవ్యులు కానీ నిర్వహించారు. ఈరోజు ఎందుకు విశేషమంటే క్షీరాబ్ది ద్వాదశి అనగా స్వామివారు నిద్ర నుంచి పక్కకు జరిగిన రోజును ఏకాదశిగా ఏకాదశి కైసిక ఏకాదశి అంటారు. అలా ఈనాడు క్షీరాబ్ది ద్వాదశి ఆ తర్వాత రోజు కాబట్టి స్వామివారు మేలుకున్న తర్వాత రోజు కాబట్టి ఈరోజు పుష్పాలతో విశేషముగా 18 రకాలైనటువంటి పుణ్యపుష్పాలతో స్వామివారికి విశేషముగా ఈ యొక్క పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నాము. అనంతరం నిర్వాహకులు మోహన్ కృష్ణ మాట్లాడుతూ పుష్పయాగ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందని, తాడిగడప ప్రజలే కాక చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పారు. తాడిగడప మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగుతోందన్నారు. భక్తులు తమ వంతు సహాయాన్ని అందించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని చెప్పారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కమనీయంగా జరిగిన పుష్పయాగంతో తాడిగడపలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈరోజు తాడికడప మొత్తం గోవిందనామ స్మరణతో మారుమోగిపోతుంది. స్వామివారికి చాలా కైంకర్యాలు ఉత్సవాలు జరుగుతాయి. కానీ పుష్పయాగానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు ఏంటంటే 18 రకాల పుష్పాలు, 108 బుట్లు, దాదాపు 500 కేజీల పూలతో స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విరివిగా భక్తులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు, స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ తాడిగడప వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఈ కార్యక్రమాలు ప్రతి మంగళవారం అష్టదళ పద్మారాధన, గురువారం స్వామివారికి తిరుప్పావై సేవ, అలాగే సాయంకాలం పూలంగి సేవ నిర్వహిస్తారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ చాలా అవసరమని, ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలకు ఎంతో అవసరమని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి తెలిపారు. కరాటే అనేది ఆత్మరక్షణ కోసమే కాదు, మానసికంగా, శారీరకంగా దృఢంగా చేస్తోందని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆత్మరక్షణ విద్య అయిన కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం, పిల్లల్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విజయవాడ సింగనగర్ సమీపంలోని కోఐకు కరాటే అకాడమీలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ను నిర్వహించారు. కోఐకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లంకిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్కు కరాటేలో వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన బాలబాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కరాటేలో తాము నేర్చుకున్న ఆత్మరక్షణ పద్ధతులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పిల్లలు నేర్చుకున్న విద్యను ఆసక్తిగా తిలకించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ పి జయప్రకాష్, శ్రీ విద్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ దామోదర్ అతిథులుగా పాల్గొన్నారు. ఏ గ్రేడ్ రెఫరీ పి మురళి, వాన్కెన్ కరాటే డో ఫెడరేషన్ ఏపీ చీఫ్ ఎస్ దుర్గారావు, జోసఫ్, చీఫ్ ఎగ్జామినర్ ఎం కరుణాకర్, ఇన్స్ట్రక్టర్ బద్రీనాథ్ న్యాయ నిర్ణేతలుగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ పి జయప్రకాష్ మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో ప్రారంభమైన కరాటే కళ అంచెలంచెలుగా ప్రపంచమంతా వ్యాప్తి చెందిందని తెలిపారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి, హార్మోన్ల సమతుల్యతకు కరాటే దోహదపడుతుందని చెప్పారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. విద్యార్థులు తమ పిల్లలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేసి చిన్న వయసు నుంచే బాగా కరాటే నేర్పిస్తున్నందుకు, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. అది లేడీస్కైనా అవనండి, బాయ్స్కైనా అవనండి. లేడీస్కి మరీ ముఖ్యంగా అవసరం అని ఒక లేడీగా నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, ఇక్కడ నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలకి ఆశీస్సులు చెప్తూ, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా చైర్మన్ సార్ గారికి, మా అకాడమిక్. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు బల్లంకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము నేర్చుకున్న కళను ప్రదర్శించారని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. విద్యార్థులు మరింత రాణించాలని ఆకాంక్షించారు. బాగా చేయగలిగిన వ్యక్తులు కూడా, చేయగలిగిన విద్యార్థులు కూడా
బాగా చేయలేక డీలా పడతా అవన్నీ మీరు అవన్నీ మనసులో అది ఎలా అంటే స్టేజ్ ఫియర్ వల్ల కొంతమంది చేయలేకపోయారు. వారికి కూడా నా ఆశీస్సులు రాను ఇంకా వారు స్టేట్లో అలా విధంగా నేషనల్లో పోటీ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క ఉన్నతికి పాటుపడి ఇంత మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విద్యార్థులకు నేర్పించబట్టే వాళ్ళు ఈ విద్యలో రాణించగలుగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో ప్రారంభమైనటువంటి ఈ కళ అంచెలంచెలుగా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ఈ కళ మానసికంగా దృఢంగా ఉండటానికి, మెంటల్ ఎబిలిటీకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఈ కళ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రెండవది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్కేపీవీవి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. దశాబ్దాల అనంతరం సమావేశమైన మిత్రులంతా ఆనందోత్సాహాలతో అలనాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తమకు చదువు నేర్పిన గురుదేవులను సత్కరించి దీవెనలు అందుకున్నారు. తామంతా ఐక్యంగా ఉంటూ తమ మిత్రుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకుంటామని వారు స్పష్టం చేశారు. వన్ టౌన్లోని ఎస్కేపీవీవి ఎయిడెడ్ హిందూ హై స్కూల్లో 1985 నుంచి 90 మధ్య విద్య అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్కూల్ ప్రాంగణంలో కోలాహలంగా సాగింది. 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఈ సమ్మేళనంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అలనాటి మధుర జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురుదేవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పోతిన మహేష్, దొడ్ల హేమంత్ కుమార్, కె కాళేశ్వరరాజు తదితరులు మాట్లాడుతూ 3.5 దశాబ్దాల అనంతరం తమ బాల్యమిత్రులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సమ్మేళనానికి దేశ విదేశాల్లో స్థిరపడ్డ తమ మిత్రులంతా హాజరయ్యారని, వారందరినీ కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమకు విద్య నేర్పి ఈ స్థాయికి తెచ్చిన గురుదేవులను సత్కరించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. తమతో కలిసి విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తామంతా ఐక్యంగా నిలిచి ఆదుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు టి రామలక్ష్మణ్, ఎస్కే మస్తాన్, డి దుర్గా ప్రసాద్, ఎం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులంతా కుటుంబ సమేతంగా హాజరై ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మా మిత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి అప్పుడు మేము బాల్యంలో గడిపినటువంటి మా స్కూల్ రోజులందరూ గుర్తు చేసుకొని చాలా ఆనందిస్తున్నారు. అదేవిధంగా మాకు విద్య నేర్పించినటువంటి గురువుగారులందరూ కూడా ఈ సందర్భంగా సత్కరించుకుంటున్నాం. చాలామంది మాకు అందుబాటులో ఉన్నారు. మరి వాళ్ళు వయోవృద్ధులు అయినటువంటి కూడా వాళ్ళు మా కార్యక్రమానికి ఎంతో ఉత్సాహం పొంది మరి అందరూ కూడా దాదాపు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువర్యులను కూడా సత్కరించుకోవాలనే కార్యక్రమం ఈరోజు చేసుకుంటా ఉన్నాం. అలాగే మేము అందరం కూడా మా పూర్వపు విద్యార్థులందరూ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ వాళ్ళందరం కూడా ముందు భవిష్యత్తులో మా గురువర్యులకే కానీ అలాగే మాతో పాటు చదివినటువంటి మా తోటి విద్యార్థులకు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కానీ వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ కనుక మేము అందరం కలిసి ఒక సంఘటితంగా మేము అందరం కూడా ఏర్పడి వాళ్ళకి అండదండగా ఉంటూ ఈ 35 సంవత్సరాలు కూడా మా విద్యాభ్యాసం, ఆ తర్వాత మా కుటుంబ నేపథ్యం, మా పిల్లల గురించి మేము ఎంతో శ్రమించి కష్టపడి ఒక పక్కన కుటుంబం కోసం మరొక పక్కన సమాజం కోసం జీవించాం. కానీ ఈ ఒక్కరోజు మాత్రం 35 సంవత్సరాల తర్వాత మా స్నేహితుల్ని కలుసుకొని మా ఆనందాన్ని అదేవిధంగా మాకుండేటువంటి అనుభవాలన్నింటినీ కూడా పంచుకునేటువంటి గొప్ప అవకాశం. కావాల్సిన బేసిక్ ఎడ్యుకేషన్, అసలు సమాజంలో ఎలా బతకాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలన్నది మాకు చాలా బాగా నేర్పించారు. ఈ స్కూల్ మాత్రం నా జీవితంలో నేనైతే మర్చిపోలేను. అండ్ దెన్ ఎన్సీసీ మాస్టర్ సాంబశివరావు గారు అసలు మర్చిపోవడం చాలా ఇంపాసిబుల్ అయింది. సో ఆయన చాలా అంటే చాలా మమ్మల్ని నన్ను ఎన్సీసీకి నేను ఆ 3 years సార్జెంట్గా కూడా చేశాను నేను ఇక్కడ స్కూల్లో. సో దాని తరపున మమ్మల్ని ఎన్సీసీ క్యాంప్స్కి వెళ్ళాము. మేము రాజస్థాన్ వెళ్ళాము, కాకినాడ వెళ్ళాము, సికింద్రాబాద్ వెళ్ళాము.
ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల కన్నా ఆయన వ్యక్తిత్వం మరింత గొప్పదని ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ చిత్ర డైరెక్టర్ రామారావు అన్నారు. ప్రపంచ చరిత్రలో పూర్తి నిడివిగల గాయకుడు బయోపిక్ ను ఇంతవరకు ఎవరూ తీయలేదని, అదృష్టం తనకు మాత్రమే దక్కిందని చెప్పారు. ఘంటసాల ది గ్రేట్ మూవీ డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రసిద్ధ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఘంటసాల ది గ్రేట్ బయోపిక్ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర నిర్మాత డైరెక్టర్ రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రెండ్సెట్ మాల్లో ప్రివ్యూ షోను వేశారు. అనంతరం రామారావు మాట్లాడుతూ ఘంటసాల పేరు వినగానే చిరస్మరణీయ గీతాలు గుర్తుకొస్తాయని, అయితే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం, కష్ట సాధన గురించి నేటి తరానికి పెద్దగా తెలియదని రామారావు తెలిపారు. ఈ బయోపిక్ ద్వారా ఆ విషయాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి ఎంతో శ్రద్ధతో సినిమా రూపొందించామని చెప్పారు. చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ అవన్నీ పరిష్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక గాయకుడి మీద సంపూర్ణ నిడివిగల బయోపిక్ ఇంతవరకు ఎవరూ తీయలేదని, ఆ గౌరవం తనకు దక్కడం గర్వకారణమని రామారావు పేర్కొన్నారు. సినిమా ద్వారా ఘంటసాల మహోన్నత చరిత్రను తెలుసుకుంటారని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో కనిపిస్తారని, అలానే ఘంటసాల పాత్రను ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య పోషించగా ఆయన భార్య పాత్రను యాంకర్ మృదుల నటించారని చెప్పారు. పాట నెమ్మదిగా అంతరిస్తున్న ఈ దశలో అది శాశ్వతం చేయాలని, ఆ కాలంలో ఒక అమర గాయకుడు నివసించేవాడు, పాడేవాడనే విషయాన్ని వచ్చే 100 సంవత్సరాలకు కూడా తెలియజే ఉద్దేశంతో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. చాలా ఘంటసాల గారు మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డాడో అంతకంటే కష్టపడి ఈ సినిమా తీయడం జరిగింది. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ సినిమా విడుదలకు ఆలస్యమైనది, అవన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాని డిసెంబర్ 12వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధపడ్డామనే విషయాన్ని ఈ పాత్రికేయుల ముఖంగా తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. విజయవాడ గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ కాలనీలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తమ విద్యార్థులు అనేక బహుమతులు గెలుపొందారని వాడో రియు కరాటే అకాడమీ డైరెక్టర్ జేఎం దాస్ తెలిపారు. 170 మంది బాలబాలికలు 150 విభాగాల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను నేపాల్, శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. జేకే గోజుర్యి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ గుంటుపల్లి వేగన్ వర్క్షాప్ కాలనీలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో 24వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో వాడోరియు కరాటే అకాడమీ విద్యార్థులు 170 మంది వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. కటా, కుమితే విభాగాల్లో బాలబాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి విజయం సాధించారు. 52 ప్రథమ స్థానాలు, 50 ద్వితీయ స్థానాలు, 68 తృతీయ స్థానాలు సాధించారు. కరాటే అకాడమీ డైరెక్టర్ జయం దాస్, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు ఎండి ఆరిఫ్ పాషా, పి సతీష్ కుమార్, కేఎస్ఎస్ హర్షత్తులు పతకాలు సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కరాటే అకాడమీ డైరెక్టర్ జయం దాస్, సీనియర్ ఇన్స్ట్రక్టర్ ఎండి ఆరిఫ్ పాషా మాట్లాడుతూ అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జాతీయ స్థాయి పోటీలు జరిగాయని, అన్ని విభాగాల్లో పోటీల్లో తమ విద్యార్థులు పాల్గొని విజయం సాధించారన్నారు. కటా, కుమితే విభాగాల్లో జరిగిన పోటీల్లో తమ అకాడమీ నుంచి 170 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారన్నారు. గెలుపొందిన విద్యార్థులను నేపాల్, శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. విజయవాడలో వాడోరియు కరాటే అకాడమీ తరఫు నుంచి నేను ఈరోజు జరిగిన JK 24 నేషనల్ లెవెల్ కరాటే టోర్నమెంట్కి వాడోరియు ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి 150 ఈవెంట్లు పార్టిసిపేట్ చేసామండి. దాదాపుగా అందరికీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. దీనిలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లల్ని నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ లెవెల్కి, శ్రీలంకలో జరిగే ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్కి తీసుకెళ్తున్నాము. సో దీనికి పార్టిసిపేట్ చేసిన పిల్లలకి కటా, కుమితే అండర్ 14, అండర్ 19, అండర్ 17 కేటగిరీలో అన్ని ప్రైజెస్ వచ్చినాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆల్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ వచ్చేప్పటికి 170 మంది వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చినాయి. వీళ్ళందరికీ నేషనల్ జరిగింది సార్, ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని మేము ప్రయత్నిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ల రైతు సంఘాల సంయుక్త సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. మాజీ మంత్రి రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 11 సంవత్సరాల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప రైతులకు అనుకూలమైన చట్టాలను చేయడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తారని హామీ ఇచ్చి తిలోదకాలిచ్చారన్నారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నంలో కేంద్రం ఉందని తెలిపారు. బడా బాబులకి ప్రభుత్వ ధనాన్ని, దేశ సంపదను కట్టబెడుతూ ఉన్నటువంటి దుర్విధానానికి వ్యతిరేకంగా మళ్ళీ నిరసన తెలియజేసి గతంలో 13 మాసాల పాటు ఢిల్లీ సమీపంలో శాంతియుతంగా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందో తిరిగి ఆ విధంగా కొనసాగించవలసిన అవసరం ఉంది అని చెప్పి కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఢిల్లీ నుంచి పిలిపించారు. వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలామందికి కనీస మద్దతు ధర అంటే ఏమిటో కూడా తెలియదు అనేటటువంటిది ప్రభుత్వ సర్వేల్లో కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన వాళ్ళందరికీ కూడా జరుగుతూ ఉన్న అన్యాయం 2014 ఎన్నికలలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ఇస్తాను అని చెప్పి అనేక చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడి ఎన్నికల ప్రణాళికలు చెప్పి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి సాధ్యపడదని చెప్పి ఎఫిడవిట్ ఇచ్చి అంతటితో ఆగకుండా 3 నల్ల వ్యవసాయ చట్టాలని కోవిడ్ టైంలో తీసుకొచ్చి లాక్డౌన్ ఉన్నప్పుడు 13 మాసాలు ఉద్యమం తర్వాత యూపీ ఎలక్షన్ల ముందు ఉపసంహరించి న్యాయం చేస్తాను, రైతులతో చర్చిస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా తర్వాత అది చెయ్యకపోగా నేషనల్ ఫ్రేమ్వర్క్ పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని ఒక నూతన విధానాన్ని ఆ 3 నల్ల చట్టాల కన్నా కూడా దుర్మార్గంగా అసలు చట్టబద్ధ ఎంఎస్పి అనే దానికే అటకెక్కిచ్చేసేసి అట్లాగే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అనే దానికి ఆస్కారం లేకుండా విదేశాలలోని బహుళజాత కంపెనీలకి ఏ పంటలు కావాలో ఆ పంటలు భారత రైతుల చేత పట్టబలంతాన పండింపజేసే దానికోసం దుర్మార్గమైనటువంటి ఒక విధానం తీసుకొచ్చాడు. మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సిద్ధమవుతూ ఉంది. ఆ అగ్రిమెంటే వస్తే మన మొత్తం రైతాంగం నాశనమైపోయేటువంటి స్థితి ఉన్నది. దాన్ని రైతు సంఘాలు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అమెరికాకి తాకట్టు పెట్టవద్దు భారత రైతాంగాన్ని అని హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజున పోయిన నెలంతా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. గత వారం రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో 2 తుఫాన్లు వచ్చి మోంతా తుఫాను భయంకరంగా నష్టపరిచింది రైతాంగాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.